మీరు కాలేజీలో ఉన్నప్పుడు పీడిఎస్యూలో ఉన్నట్టున్నారు. అవును సార్. పీడిఎస్యూలో యాక్టివ్గా ఉండేవారు మీరు. ఆ తర్వాత పీపుల్స్ వార్ మూమెంట్కి అన్నారు. అంతా విద్యార్థి ఉద్యమాలకే తప్ప మరి పీపుల్స్ వారి సంబంధం కాదు. అంతా సిపిఐఎంఎల్ వాళ్ళ సంబంధం తప్ప మాకు కాదు. ఇప్పుడు మన కూరరాజన్న వాళ్ళ గ్రూప్లో వాళ్ళది ఎంఎల్ పార్టీ. ఆ పార్టీలో మీరు లేరు అప్పుడు. కొంచెం నేనంతా విద్యార్థి ఉద్యమాలకు పరిమితమైన. ఓన్లీ విద్యార్థి ఉద్యమం జంపాల టైంలో. మీకు అంత వయసు కాదు, చిన్న వయసు. ఆ తర్వాత డైరెక్ట్గా టీఆర్ఎస్కి వచ్చిన మధ్యలో వేరే చదువు అయిపోయిన తర్వాత పౌల్ట్రీ ఫామ్ పెట్టుకున్నాను. పౌల్ట్రీ ఫామ్ 2001 వరకు పౌల్ట్రీ ఫామ్ నడుపుకున్నాను. 86 నుంచి 2001 వరకు పౌల్ట్రీ ఫామ్. ఆ తదుపరి మూమెంట్ శురు అయితే 2002లో నేను టీఆర్ఎస్లో పోయినా. టీఆర్ఎస్ అంటే ఉద్యమం అనుకోండి మీరు. అంటే పీడిఎస్యూలో ఉన్నప్పుడు మీరు ఈ సిద్ధాంతంగా నమ్మకం. విద్యార్థి ఉద్యమాల్లో ఏముంటుందండి? విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు ఏముంటుంది? విద్యార్థుల సమస్యలు, వాటి మీద ఉద్యమాలు, ప్రపంచంలో ఎక్కడైనా అణచివేత జరిగినా, ఎక్కడైనా అక్రమాలు జరిగినా దాని మీద సోషలిజం కానీ సెక్యులరిజం డిబేట్ జరుగుతాయి కదా. ఎవరు సోషలిస్టులు కాదు కదా. ప్యూర్ సోట్. నేను అంతే ఎస్ఎఫ్లో ఉంటుంటే కానీ నేను వాజ్పేయి గారు కాదా సోషలిస్ట్? చంద్రశేఖర్ గారు కాదా సోషలిస్ట్? ఆ తర్వాత మీరు టీఆర్ఎస్లో నెంబర్ 2 ఉండరు కదా. మీరు సడన్గా ఎందుకు ఇట్లా వెళ్ళాల్సి వచ్చింది? అసలు మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? మరి ఆయనకే తెలవాలి. మమ్మల్ని ఎందుకు బయటకు వెళ్ళకుండా ఆయనకే తెలవాలి. మేము ఎందుకు నచ్చలేదు, మా వల్ల ఏం లాస్ అయిందో, మా వల్ల ఏం నష్టం జరిగిందో వాళ్ళకి తెలవాలి, మాకు తెలవాలి. మీరు అక్కడి నుంచి బీజేపీకి వచ్చాను. వెళ్ళగొట్టిన తర్వాత వాడు నన్ను వెళ్ళగొట్టిన తర్వాత పోయినా. అంటే మీరు అంటే పీడిఎస్యూలో చేసి యాక్టివ్ కాకపోయినా కానీ మీరు సిద్ధాంతపరంగా చాలా డిఫరెంట్ ఉన్న పార్టీ కదా ఇది. ఒక మాట చెప్పాలి సార్. ఎందుకో ఈ డిబేట్ ఎప్పుడు పదే జరుగుతుంది. నేను క్లారిఫై చేయాల్సిన అక్కడ ఉన్నది. సార్ సార్ 2 పార్శ్వాలు. ఒకటేమో మేము విద్యార్థి రాజకీయాల్లో ఉన్న వాళ్ళం, లెఫ్ట్లో ఉన్న వాళ్ళం, అదొక పార్ట్. మేము ఆ విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నంత వరకు విద్యార్థుల సమస్య మీద ఉద్యమించడం, ఎక్కడైనా బయట అక్రమాలు జరిగినా, అన్యాయాలు జరిగినా, ప్రజల హక్కులకు భంగం కలిగినా కూడా మేము కొట్లాడేటోళ్ళం, అదొక పార్ట్. 2021లో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. అది ఒక ఉద్యమం నడుపుతుంది. అంటే 3 తరాలుగా తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కొట్లాడుతున్న సందర్భంలో, అంతకంటే ముందు ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళుగా మేము కూడా 96 నుంచి వెళ్ళి జయశంకర్ సారు వాళ్ళంతా, ప్రెస్ ప్రభాకర్ ఉండేది, వాళ్ళంతా తెలంగాణ మూమెంట్ నడుపుతున్నప్పుడు మేము ఉన్నాం వాళ్ళ. కాకపోతే అప్పటి ఉద్యమం లైమ్ లైట్కి రాలేదు కాబట్టి మేమంతా బయటికి రాలేదు. 2021లో కేసీఆర్ గారు ఉద్యమం పెట్టిన తర్వాత 22లో మళ్ళీ మేము ఆ పాత వాసన అవంతా ఉంటాయి కాబట్టి మేము పోయినాం. ఉద్యమంలో ఏ పాత్ర పోషించడమో మా చరిత్ర అంతా తెలంగాణ సమాజంలో ఇట్లా తెలిసే అందరికీ తెలుసు. రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం అదొక పాత్రిగా అక్కడ రాజకీయ పార్టీగా అవతరించింది. ఒక ఉద్యమ పార్టీ నుంచి మొదలుకొని ఒక రాజకీయ పార్టీగా మారింది. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మేము ఫక్తు రాజకీయ పార్టీ మాది, మేము రాజకీయాలు చేస్తాం, మేము జంగమేళం కాదు, మాకు పదవులు కావాలి, మాకు పవర్ కావాలి అని చెప్పాడు. మేము అందులో గెలిచినాం, మేము ఆర్థిక మంత్రిగా పనిచేసినాం. ఇక్కడ పొలిటికల్ పార్టీలో పనిచేయడం అంటే అది బీజేపీనా, అది టీఆర్ఎస్ పార్టీ, అది సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ కాదు. రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రజల ఓట్లతో, ప్రజల ఆశీర్వాదంతో, మద్దతుతో ప్రభుత్వాలకు వస్తారు, లేదా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. వచ్చిన తర్వాత చేయాల్సిన ఏ పార్టీ అయినా కూడా దానికి ఉండే మొట్టమొదటి సిద్ధాంతం. కమ్యూనిస్ట్ పార్టీ అయినా సోషలిజం తీసుకొచ్చి పెడతారా? బెంగాల్ ఉన్నది, బెంగాల్లో సిపిఎం పార్టీ అధికారంకి వచ్చింది. ఏమొచ్చింది? అక్కడ సోషలిజం వచ్చిందా? ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎట్లా పరిపాలన కొనసాగిందో మంచికో చెడుకో కొనసాగింది తప్ప సిపిఎం పార్టీ అధికారానికి వచ్చినంత మాత్రాన మొత్తం మార్క్సిజం అక్కడ రాలేదు, లెనినిజం రాలేదు, ఈ సోషలిజం అంత అక్కడ కూడా రాలేదు. కాబట్టి అక్కడ ఏంటి? బెంగాల్లో ఉన్న ప్రజల సమస్య, కనీస సమస్యల పరిష్కారం, మంచి పరిపాలన అందించడం, ప్రజల విశ్వాసం పొందడమే, అంతకంటే ఎక్కువ లేదు. ఎక్కడైనా అంతే. ఈ టీఆర్ఎస్ పార్టీ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అయినప్పటికీ కూడా అది ఏం పని చేసిందో దాని చరిత్ర ఏందో ఇక మీ ముందు లేదు.